ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నా ముందు ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ ఉన్నారు అండ్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యులు. ఆయనే సిఎల్ వెంకటరావు గారు. సో ఆయనతో ఈరోజు ఒక సీరియస్ ప్రాబ్లం గురించి నేను డిస్కస్ చేయబోతున్నా. సార్ నమస్తే. నమస్తే సార్, యాక్చువల్గా పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా మందికి మనము కామన్గా వింటున్న ప్రాబ్లం హార్ట్ అటాక్స్. అసలు ఇవి మినిమం ఒక ముందు సిగ్నల్గా ఏమీ లేకుండా సడన్గా వచ్చిపోతున్నారు. అసలు ఎటువంటి చెడు అలవాట్లు లేని హీరోలు, సెలబ్రిటీస్ని కూడా మనం చూస్తున్నాం. ఉండి ఇట్లా వర్కౌట్ చేస్తూ పడిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, భయం వేస్తుంది ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు. మీరేమంటారు వీటిపైన? కొంతమంది ఒక అపోహలో ఉన్నారు. నేను రోజు వ్యాయామం చేస్తా, 5 కిలోమీటర్లు నడుస్తా, గంట సేపు జిమ్కి వెళ్తా, నాకు ఎటువంటి అలవాటు లేవు, నేను సిగరెట్ తాగను, మద్యం సేవించను, నాకెందుకు హార్ట్ అటాక్ వస్తుంది, నాకు రాదు అని భావిస్తుంటారు. ఇవన్నీ మంచి అలవాట్లు ఉన్నా, వ్యాయామం చేసినా, ఆ మహానుభావుడు కర్ణాటకలో బెంగళూరులో పునీత్ రాజ్కుమార్ 46 సంవత్సరాల వయసు, రోజు వ్యాయామం చేస్తాడు, బరువు ఎక్కువ లేడు, చెడు అలవాట్లు లేవు. మరి ఆయన మరణించాడు. ఎంత ప్రయత్నించినా మనం కాపాడుకోలేకపోయాం. అట్లాగే మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి, 53 ఏళ్ళు, ఆయన రోజు జిమ్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే మేకపాటి ఇంట్లో ఉన్నప్పుడు జిమ్ చేయటం కాదు, ఏ ఊరు వెళ్ళినా కూడా పొద్దున్నే ఆయన జిమ్ ఏర్పాట్లు ఉంటాయి. ఆయన ఎన్ని క్యాంపు కార్యాలయాలు ఉంటే అన్ని చోట్ల జిమ్ములు పెట్టుకున్నాడు. ఆ విధంగా వ్యాయామం చేస్తున్నాడు, చెడు అలవాట్లు లేవు, ఆరోగ్యంపై మంచి అవగాహన ఉన్నది. ఆయన మరణించాడు. హాస్పిటల్కి వెళ్ళినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ముఖ్యంగా రెండో వేవ్ 2021లో వచ్చిన కోవిడ్ వేవ్, రెండో వేవ్ తర్వాత అది వచ్చిన తర్వాత రక్తము చిక్కబడిపోయి కోవిడ్ వచ్చి తగ్గిన వారికి ఆక్సిజన్ పడినా ఆక్సిజన్ పడకపోయినా కూడా వాళ్ళలో ఈ హార్ట్ అటాక్ అధికంగా వస్తుంది. ఈ మధ్యకాలంలో పెళ్లి కాని పిల్లలకు కూడా హార్ట్ అటాక్. అసలు ఎన్నో కేసెస్ సార్, పెళ్లి మండపంలో హార్ట్ అటాక్ వచ్చి, పెళ్లి మండపంలో వచ్చింది. పెళ్లి మండపంలో అక్షంతలేస్తూ, ఆ సమయంలో అక్షంతలేస్తున్న సమయంలో హార్ట్ అటాక్ వచ్చి కూలిపోవటం. తర్వాత మనం ఆటలాడేటప్పుడు, షటిల్ ఆడేటప్పుడు, వాలీబాల్ ఆడేటప్పుడు, ఆట ఆడుతుండగానే కూలిపోవటం, ఇవన్నీ భయాన్ని కలిగిస్తాం. సార్ ఇక్కడ ఒక డౌట్ సార్ నాకు, మన దగ్గర ఇండియాలో ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో హార్ట్ అటాక్ వచ్చిపోయినప్పుడు చాలామంది మాట్లాడుకునే మాట ఏంటంటే, పాపం ఆయనకి ఎక్కువ సంతోషం అయిపోయింది, అందుకోసమే ఆ సంతోషంలో హార్ట్ అటాక్ వచ్చేసింది, లేదా ఆయన ఎక్కువ స్ట్రెస్ అయిపోయిండు, ఆయనకి నిద్ర లేదు, దానివల్ల హార్ట్ అటాక్ వచ్చింది. కొంతమంది బాగా ఆడుతుంటే, ఇట్లా మీరు అన్నట్టుగా షటిల్ ఆడుతుంటే, క్రికెట్ ఆడుతుంటే, ఇంకోటి ఆడుతుంటే, లేకపోతే జిమ్ చేస్తుంటే, ఇలాంటి సమయంలో కొంచెం ఎక్కువగా ఆయాసం వచ్చేసింది, దానివల్ల హార్ట్ అటాక్ వచ్చింది అని ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆర్ దీస్ ద రియల్ రీజన్స్ ఫర్ ది హార్ట్ అటాక్? ఆనందం ఎక్కువైతే మాత్రం, సంతోషం ఎక్కువైతే హార్ట్ అటాక్ రాదు. ఓకే. కాకపోతే మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోవిడ్ వచ్చినప్పుడు అప్పులు పాలైపోయారు. వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ, లేదా భార్యాభర్తల మధ్య ఘర్షణ, లేదు పిల్లల చదువు విషయంలో వాళ్ళు ఏదో ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఐఐటీలో ఇంజనీర్ కావాలని ఆశలు పెట్టుకోవటం, ఆశలు నిరాశ, ర్యాంకులు రాకపోవటం, ఏం చేయాలో తోచదు, గవర్నమెంట్ సీట్ రాదు, ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు కొనాలంటే ఆర్థిక పరిస్థితి సహకరించదు. ఇలాంటి మానసిక ఒత్తిడి వల్ల హార్ట్ అటాక్ రావటం అనేది సహజం. అయితే ఇది మధ్య వయసు చిన్నవాళ్ళకు కూడా వస్తుంది కనుక ఎలా తొలి దశలో గుర్తించాలంటే ప్రాథమికంగా 3 పరీక్షలు ఉన్నాయి. ఈ 3 పరీక్షలు కూడా బేసిక్ గా అదే జరిగింది కదా సార్. లాస్ట్ మంత్ లో ఫుల్ 90% బ్లాక్స్ అని చెప్పి పడిపోయారు ఆయన. సో ఇట్లా కాకుండా కొంచెం ముందుగానే తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు సంవత్సరానికి 3 పరీక్షలు గుండె గురించి. మొదటిది ఈసీజీ పరీక్ష, రెండవది గుండెకు స్కానింగ్, దాన్ని 2D ఎకో పరీక్ష అంటారు. మూడవది ఒక బెల్ట్ మీద నడిపించి తర్వాత పరిగెత్తిస్తారు, దాన్ని ట్రెడ్మిల్ టెస్ట్ అని, టీఎంటీ అని పరీక్ష చేస్తారు. ఈ 3 పరీక్షలు చేయించుకుని ఏమైనా అనుమానం ఉంటే 2D ఎకోలోను ట్రెడ్మిల్లో ఈ ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్ వచ్చినాక వెంటనే ఏమాత్రం వెనుకంజ వేయకుండా కరోనరీ యాంజియోగ్రామ్ అని ఇంతకుముందు తొడలో పెట్టి పైపులు పెట్టి చేసేవారు. ఇప్పుడు అవసరంలా చేతి నుంచి చేస్తున్నారు. చేతి తర్వాత చేసినాక నార్మల్ అంటే ఏమి లేదంటే 2 గంటలు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ యాంజియోగ్రామ్ గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.
ఒకవేళ యాంజియోగ్రామ్ చేసేటప్పుడు గుండెకు రక్తము సరఫరా చేస్తున్న నాళాలు మూసుకుపోయినాయి. అక్కడికక్కడ 1, 2, 3 స్టెంట్లు వేసేస్తున్నారు. గతం ఏం చెప్పేవాళ్ళు అంటే ఒక నాళం మూసుకుపోతే స్టెంట్ వేయాలి, 1 కంటే ఎక్కువ నాళం మూసుకుపోతే బైపాస్ ఆపరేషన్ చేయాలనేవారు. ఈ రోజున గుండె డాక్టర్లు, కార్డియాలజిస్టుల నైపుణ్యాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయికి పెరిగిందంటే మనం గుండెకి 5 స్టెంట్లు కూడా వేసుకోవచ్చు. స్టెంట్తో సాధ్యము కానప్పుడు మాత్రమే బైపాస్ ఆపరేషన్ చేయించుకోవాలి. ఈ హార్ట్ అటాక్ అనేది సిగరెట్, ధూమపానం, సిగరెట్, బీడి, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జరదాకిల్లి లాంటి పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల హార్ట్ అటాక్ అధికంగా వస్తుంది. మద్యము సేవించే వారికి కూడా హార్ట్ అటాక్ అధికంగా వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ దురలవాట్లు హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తుంది. ముఖ్యంగా పొగ తాగేవాళ్ళు అవి మానకుండా నేను స్టెంట్లు వేయించుకున్నాను, బైపాస్ చేయించుకున్నా, మళ్ళీ మూసుకుపోతాయి. స్టెంట్లు మూసుకుపోతాయి, బైపాస్ ఆపరేషన్ కూడా ఉపయోగం ఉండదు. ఇంకోటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ హార్ట్ అటాక్ కోవిడ్ కారణమే. కోవిడ్తో పాటు మనకు తెలవని విషయం ఏంటంటే చాలామంది అసలు టెస్ట్లే చేయించుకోం. రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ అని ఉంటాయి. దీంట్లో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది. అది ఎక్కువగా ఉన్న వారికి హార్ట్ అటాక్ వస్తుంది. అట్లాగే ట్రైగ్లిజరైడ్, కొవ్వు శాతం అధికంగా ఉన్నా కూడా హార్ట్ అటాక్ వస్తుంది. ఇవి పెరగడానికి కారణాలు ఏంటి? మనం టెస్ట్ చేయించేటప్పుడు పరగడుపున ఏమీ తినకుండా చేయించుకోవాలి. లైపిడ్ ప్రొఫైల్ అని చేయించుకోవాలి. ఇవి పెరగడానికి కారణం ఏంటంటే కొంతమందికి వంశపారంపర్యంగా ఈ కొవ్వు శాతము, చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. ఇక రోజు మన వాళ్ళకి ఏంటి ఇష్టం అంటే ఎక్కువ ఫ్రైలు, రోస్ట్లు తింటారు. ఈ ఫ్రైలు, రోస్ట్లు తింటూ నూనెలో ముంచి వండిన వంటకాలు, టిఫిన్లు కూడా ఇడ్లీ మంచిది, దోశ మంచిది, కానీ గారి, వడ, పూరి లాంటివి నూనె పీల్చేస్తాయి. మీరు ఎప్పుడన్నా చూడాలంటే ఒక విషయం చెప్తాను, మీరు గారిని, వడని తీసుకుని గట్టిగా పిసకండి, చుక్కల చుక్కల కింద దార కింద నూనె గారిపోతుంది, పీల్చేస్తాయి. కనుక ఆ నూనెలో ముంచే టిఫిన్లు కానీ, ఫ్రైలు, రోస్ట్లు, చేప తింటే చేప పులుసు తినండి, బాయిలర్ చికెన్ తింటే బాయిలర్ చికెన్ కర్రీ తినండి, అంతేగాని రోస్ట్లు, ఫ్రైలు తింటే ఈ కొలెస్ట్రాల్లో సమస్య వస్తుంది, చెడు కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోతుంది. అండ్ ఇంకోటి, మనం రెగ్యులర్గా వాడుకునే నూనెలో కూడా కొన్ని చేంజెస్ చేయడం అనేది క్యాజువల్గా మనం చూస్తున్నాం. నూనెలు మనం కంపెనీ నూనెలు తెచ్చుకుంటున్నాం. ఈ కంపెనీ నూనెలు కాకుండా మన గతంలో ఎద్దు గానుగలు ఉండేవి. ఆ ఎద్దు బదులుగా ఇప్పుడు కరెంటు గానుగలు మనకు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. గానుగ దగ్గరికి వెళ్ళి నూనె తెచ్చుకుని వాడండి. ఏ నూనె వాడాలంటారు సార్? ఏ నూనె అంటే మనం ఒక నూనె కాకుండా అన్ని రకాల నూనెలు వాడాలి. అదెట్ట సాధ్యం అంటే టిఫిన్కి ఒక నూనె వాడండి, తర్వాత 2 రకాల కూరలు వండారు, ఒక కూరకు ఒక నూనె, ఇంకో కూరకు ఒక నూనె. కొంతమంది అడుగుతారు నూనెలు కలపమంటారా అంటారు. నూనెలు కలపద్దు, ఒక్కొక్క రకం నూనె ఒక్కొక్క వంటకు వాడండి. అలా దీనికి మనకి ఉన్న నూనెల్లో అసలు ప్రపంచంలో ది బెస్ట్ కింగ్ లాంటి నూనె ఒకటి ఉంది. అది ఆలివ్ నూనె. కొంచెం ఖరీదు ఎక్కువే, అయినా అంటారు కదా సార్, ఆలివ్ ఆయిల్ ఎప్పుడు ఎక్కువగా కుక్ చేయొద్దు అని అంటారు. లేదు, ఆలివ్ నూనె దానిని మించిన నూనె లేదు ప్రపంచంలో. ఆలివ్ నూనెని అమెరికా, గల్ఫ్, పాశ్చాత్య దేశాలు అధికంగా వాడతారు. అయితే దీంట్లో ఏంటంటే కొద్దిగా ఖరీదు ఎక్కువ. దీంట్లోనే ఆలివ్ నూనెలో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె అని ఉంటుంది, అది ఇంకా ఖరీదు ఎక్కువ. ఖరీదు మినహాయించి ఆలివ్ ఆయిల్, అది కూడా మనము కూరలు వండుకోవాలి, పులుసు వండుకోవాలి, ఫ్రైలు, రోస్ట్లు తినకుండా ఉండాలి. ఈ కొలెస్ట్రాల్ని నియంత్రించడానికి స్టాటిన్ అని, అటర్వాస్టాటిన్ అని, రోజువాస్టాటిన్ అనే మందులు, అల్లోపతి మందులు, రసాయనాలతో చేసిన మందులు ఉన్నాయి. అవి వాడితే అనేకమైన సైడ్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా పిక్కలు పట్టేస్తాయి. రాత్రి నిద్రపోతూ ఉండగా సడన్గా పిక్క పట్టేస్తుంది, ప్రాణం పోయినట్టు, ఇక అయిపోయింది అంతే, ఇక నిద్ర ఉండదు, ఏముండదు. ఆ పిక్క పట్టి గట్టిగా అయిపోద్ది కండ.
అలాంటి సమస్య రాకుండా ప్రకృతి ప్రసాదించిన మొక్కల నుంచి చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించడానికి, కొవ్వు శాతము ట్రైగ్లిజరైడ్ నియంత్రించడానికి లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు ఒక టాబ్లెట్ను తయారు చేశారు. ఇది లైఫోస్టెరాల్. ఈ లైఫోస్టెరాల్ ఏంటి? ఇవన్నీ ప్రకృతి నుంచి లభించినవి. దీంట్లో వెల్లుల్లి ఉంటుంది, పసుపు నుంచి వచ్చిన కర్కుమెన్ ఉంటుంది. దీని తయారీలో మెంతులు వాడతారు. అసలు రసాయనాలనే ఉండవు తయారీలో కానీ, నిల్వకు కానీ, దేనికి రసాయనాలు వాడరు. ఓకే. దీన్ని ఇతర మందులు, షుగరు, బీపీ, గుండె జబ్బుకు వాడే ఇతర మందులతో పాటు వాడచ్చు. ఇది ఉదయం ఒకటి, రాత్రి ఒకటి టాబ్లెట్ వాడాలి. ఇది వాడుతున్నప్పుడు ఇంకా అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ వాడవలసిన అవసరం ఉండదు. ఓకే. ఇది ఆ మందులు ఎలా పనిచేస్తాయి, ఇది కూడా అలా పనిచేస్తుంది. ఓకే. ఇది వాడిన వాళ్ళు ఇప్పుడు దాకా ఈ ఎల్డిఎల్, చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ కాని వాళ్ళు లైఫోస్టెరాల్ వాడకం ప్రారంభించిన చక్కగా నియంత్రణలోకి వచ్చింది. వంశపారంపర్యంగా ఈ చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వారికి కూడా చక్కటి పరిష్కారం అయింది. సో దీనివల్ల బ్లాక్స్ తగ్గే అవకాశం ఉందంటారా సార్? రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయి హార్ట్ అటాక్, గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనిలో పేరుకుపోయి హార్ట్ అటాక్ వస్తుంది. మెదడుకు రక్తం సరఫరా చేసే మెడ ముందు భాగాన ఉండే కెరోటిడ్ ధమనులు, మెడ వెనుక ఉండే వర్టిబ్రల్ ధమనిలో పేరుకుపోయి పక్షవాతం వస్తుంది. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళకు వెళ్ళే రక్తనాళాల్లో పేరుకుపోయి కాళ్ళు బ్లూ రంగులో మారటం, కాళ్ళు నల్లగా అవటం, కాళ్ళ మీద పుండు ఏర్పడటం, చివరికి షుగర్ ఉండి కాళ్ళలో రక్తనాళాలు మూసిపోవడం వల్ల కాలే తొలగించవలసిన అవసరం వస్తుంది. మోకాలు కిందో మోకాలు పైన కాలు కొట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక దీన్ని ఉపయోగిస్తే హార్ట్ అటాక్, పక్షవాతము, కాళ్ళకు వెళ్ళే రక్తనాళాల్లో ఉండే ఆ అడ్డంకులను తొలగిస్తుంది. అంటే ఏర్పడకుండా నియంత్రిస్తుంది. అక్కడ అడ్డంకులు ఏర్పడిన తర్వాత కూడా ఆ కొవ్వు కరిగిపోయేలా ప్రభావితం చేస్తుంది. ఇది మార్కెట్లో కొత్తగా వచ్చింది. ఇది లభించేది ఎక్కడంటే అమెజాన్లో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెచ్చుకోవచ్చు. ఇక దీనికి ప్రత్యేకంగా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఏమి అవసరం లేదు, వేసుకోవచ్చు. తర్వాత దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. తర్వాత కంపెనీ వాళ్ళ వెబ్సైట్ lehealthdomain.com అనే దాంట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటు మరొక 2 ఫోన్ నంబర్లు ఉన్నాయి, వాళ్ళకి ఫోన్ చేసి కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. 77021 22599 7702 222599 95028 97374 9502 97374 నంబర్లు. ఈ నంబర్లో తెప్పించుకోవచ్చు. ఈ నంబర్లు స్క్రీన్ పైన రావటమే కాకుండా డిస్క్రిప్షన్ బాక్స్, వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటాయి, చూసి దీన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. లైఫోస్టెరాల్ ఇది ఇప్పటికే మనం వాడుతున్న అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్కి ప్రత్యామ్నాయంగా ప్రకృతి నుంచి, వృక్ష సంపద నుంచి తయారు చేసిన ఈ లైఫోస్టెరాల్ వల్ల హార్ట్ అటాక్ నియంత్రించడానికి, ముందు జాగ్రత్తగా రాకుండా కాపాడుకోవడానికి, వచ్చిన వాళ్ళు కూడా టెంట్లు వేసుకున్న వాళ్ళు, గుండెకి బైపాస్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు, పక్షవాతానికి మందులు వాడుతున్నవారు, పక్షవాతం నుంచి కోలుకుంటున్నవారు, అలాగే కాళ్ళకు రక్త ప్రసరణ తగ్గిందని యాంజియోప్లాస్టీలు, స్టెంట్లు, అలాగే ఈ రక్తనాళాల శస్త్రచికిత్సలు, వాస్కులార్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి, తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళ మీద పుళ్ళు ఉంటాయి, కాళ్ళ రంగు నల్లగా మారి ఉంటుంది, దాన్ని నల్లగా మారటాన్ని గ్యాంగ్రీన్ అంటారు, లేకపోతే కాలు వాచిపోయి ఉంటుంది, అలాంటి వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది మనకి ప్రకృతి ప్రసాదించిన వరం. ట్యాబ్లెట్లను లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు అధునాతనంగా తయారు చేసి మార్కెట్లో ప్రవేశపెట్టారు. డన్ సార్, తప్పకుండా. సో చాలా మందికి ఈ సమస్యలు, ఇప్పటి వరకు సార్ చెప్పిన అన్ని సమస్యలు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎటువంటి ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా కొనుక్కోవచ్చు, అమెజాన్లో ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ వెబ్సైట్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి అయినా కాపీ చేసుకొని మీరు కాల్ చేయొచ్చు, లేదంటే స్క్రీన్ పైన కూడా మీకు వీళ్ళ నంబర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు, హ్యాపీగా వాడుకోవచ్చు అని చెప్పి డాక్టర్ గారే చెప్తున్నారు కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా హ్యాపీగా వాడండి, హెల్తీగా ఉండండి. సార్ థ్యాంక్ యూ సో మచ్.